जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय तल सद्गुरु प्रभु महाराज को जय। మరి ఇందాక చెప్పుకున్నాం ఈరోజు శ్రీ అచల పరిపూర్ణ గురుభక్తులు శ్రీ బొల్లి విఠల్ గారి యొక్క ప్రథమ వార్షిక ఆరాధన కార్యక్రమం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి గురువులు మరియు గురుభక్తులందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా మరి పరమాత్మ పలికించేటువంటి రెండు పలుకులు పలికేటువంటి ప్రయత్నం. ఇప్పుడే చెప్పారు వీరు విఠల్ గారికి ఒక్కరుగా ఉండటం ఇష్టం లేదు, ఎప్పుడు కూడా నలుగురిని కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు అని చెప్పారు వీరు. వాస్తవంగా వారి స్వభావం అలాంటిది. ఎందుకంటే వారు శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ గారి దగ్గర బ్రహ్మోపదేశాన్ని పొందారు. వారు బ్రహ్మోపదేశాన్ని పొంది వారు ఎలాంటి జ్ఞానాన్ని అనుభూతమరుచుకున్నారో, వారు ఎలాంటి స్థితిని అనుభూతి చెందారో అలాంటి స్థితిని తన చుట్టూ ఉన్నటువంటి నలుగురికి కూడా అందించి అలాంటి జ్ఞానాన్ని వాళ్లకు కూడా షేర్ చేసి వారు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూర్చోబెట్టి గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని వారికి పంచుతూ ఉండేవారు. ఇది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక గురువును ఆశ్రయించినటువంటి ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి ధర్మం, కర్తవ్యం, బాధ్యత. ఎందుకంటే మన గురువు ఏం చెప్పడం వల్ల మనకు ఆనందం కలిగిందో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. సపోజ్ ఉదాహరణకి ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చిందనుకోమ్మా, మోకాలు నొప్పి వస్తే ఒక హాస్పిటల్కి వెళ్తే మందు ఇచ్చారు, తగ్గిందనుకోమ్మా, మనం ఎవరికి చెప్పకుండా ఉంటామా? మనకి ఒక నొప్పి నుండి నివారణ కలిగినప్పుడు ఎవరైనా మోకాలు నొప్పితో బాధపడ్డప్పుడు వాళ్ళకి కూడా మనం ఏమండి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఆ నొప్పికి నివారణ దొరుకుతుందని చెప్తామా చెప్పమా? అమ్మ సులోచన గారు చెప్తామా చెప్తాం. ఎందుకంటే మనకు నొప్పి తగ్గింది కాబట్టి ఆ నొప్పి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ నొప్పి నుండి ఉపశమనం కలగడానికి మనం సలహా కానీ సూచన కానీ ఇస్తాం. అలాగే ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖదాయకమైనటువంటిది, అత్యంత బాధాకరమైనటువంటిది ఏమిటి అని చెప్పి ఒకవేళ ప్రశ్నించితే వేదాంతంలో చెప్పేది ఒక విధంగా ఉంటుంది, వ్యవహారికమైనటువంటి మన జీవన విధానంలో మనం చెప్పుకుంటే ఒక విధంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మీకు బాధ కలిగించే సంఘటన ఏమిటి, మీకు మీ బాధకు కారణం ఏమిటి, మీ యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్పి మనం ప్రశ్నించామనుకోండి, ఒకవేళ న్యూస్ ఛానల్ వాళ్ళని ఏమన్నా పిలిపించి ఒక యాంకర్ని ఇచ్చి ఈ వీధిలో ఈ ఇళ్ళు తిరిగి మీకు ఈ ప్రపంచంలో బాధ కలిగిన సంఘటన, దుఃఖం కలిగిన సంఘటన ఏంటని అడిగితే వారు ఏం చెప్తారు? కొంతమంది మాకు ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి మాకు బాధ కలిగింది అంటారు. ఆర్థికం అంటే ధనం తక్కువగా ఉంది కాబట్టి మాకు బాధ ఉంది అంటారు. ఒకళ్ళకి సంతానం లేదు కాబట్టి మాకు బాధ ఉంది అంటారు. ఒకళ్ళకి వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి బాధ ఉంది అంటారు. వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి బాధ ఉందని ఒకళ్ళు చెప్పారు. ప్లాట్ లేదు కాబట్టి బాధ ఉందని చెప్పి ఒకళ్ళు చెప్పారు. ధనం లేదని ఒకళ్ళు, బంగారం లేదని ఒకళ్ళు, ఆరోగ్యం లేదని ఒకళ్ళు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కారణంతో మాకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ప్రతి మనిషి యొక్క దుఃఖానికి కానీ బాధకు కానీ కారణం ఏదో ఒకటి లేదు. వాళ్ళకి ఏదో ఒకటి లేదు కాబట్టి బాధ కానీ దుఃఖం కానీ కలుగుతుంది. కాబట్టి దాన్ని పూర్తి చేసుకోవడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ బాధకు కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో, దుఃఖానికి కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆశ్రమానికి వచ్చారు విఠలరావు గారు. వాళ్ళు ఎవరైతే ఈ వీధిలో ఆ వీధిలో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పి అలా నడుచుకోండి ఇలా నడుచుకోండి అని చెప్తున్నారు అనుకోండి. ఇలా నడుచుకునేటువంటి వాళ్ళందరూ ఆశ్రమానికి వచ్చారు. విఠలరావు గారు మంచి మాటలు చెప్పారు, విఠల్ గారు మంచి మాటలు చెప్పడం మాకు బాగుంది, మరి వీరే ఇంత మంచిగా చెప్తున్నారంటే వీళ్ళ గురువు గారు ఇంకెంత మంచిగా చెప్తారని చెప్పి ఆశ్రమానికి వచ్చారనుకోండి. ఆశ్రమంలో ఏం చెప్తారు? ఆశ్రమంలో కూడా ఇదే చెప్తారా? అంటే ఆశ్రమంలో ఏమి నేర్చుకున్నారో అదే ఇక్కడ చెప్పారు, ఇక్కడ ఏమి నేర్చుకున్నారో అదే అక్కడ చెప్తారు. అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది ఒక్కటే, వేరే ఉండదు. కాకపోతే ఏంటంటే స్థాయి భేదం. అంటే వినేవాళ్ళ సామర్థ్యాన్ని బట్టి,
వినేవాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఈ యొక్క వాళ్లకు ఆ జ్ఞానాన్ని అందించటం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దుఃఖానికి కారణం ఏమిటి అని ప్రశ్న వేశారనుకోండి, ఇప్పుడు వ్యవహారిక జీవన విధానంలో వాళ్ళు ఇలా సమాధానం చెప్పారు. అదే ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఒక గురువును కానీ లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో నిష్ణాతులైనటువంటి సిద్ధ పురుషులను మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్తారా? డబ్బులు లేవు కాబట్టి దుఃఖం కలుగుతుంది, అందుకే నేను ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన చేస్తున్నానని అంటారా? అనరు. వాళ్ళు దుఃఖానికి కారణం ధనం అంటలేదు, వాళ్ళకు దుఃఖానికి కారణం ప్లాట్ అంటలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం ఇల్లు అంటలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం కొడుకులు అంటలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం పెళ్లి కాకపోవడం కాదు. మహాత్ములు చెప్పేటువంటి సందేశం వేరు. దుఃఖానికి కారణం ఏమని చెప్తున్నారు? సొసైటీ ఇలా చెప్పింది, కానీ జ్ఞానులు అలా చెప్తున్నారా? జ్ఞానులు దీన్ని అసలు పట్టించుకోవడం లేదు. జ్ఞానుల దృష్టిలో ఇది చెప్పట్లేదు, ఇది ఇగ్నోరబుల్. అసలు దీన్ని వాళ్ళు పల్లెత్తు కూడా మాట్లాడటలేదు దీని గురించి అక్కడ. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆధ్యాత్మిక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళు ఏమని చెప్తారు? ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గదవో మనసా, ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గదవో మనసా, నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనసా, నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనసా, ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గదవో మనసా. ఇప్పుడు దాకా ఆరోగ్యం బాగలేదని ఆయన బాధపడతాను. ఆయన ఏం బాగలేదని బాధపడుతున్నాడు? ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నాడు. ఒక ఆయన మోకాళ్ళ నొప్పులని, ఒక ఆయన కాళ్ళ నొప్పులు, ఒక ఆయన కళ్ళ నొప్పులు, ఒక ఆయన డెంటల్ ప్రాబ్లం, ఒక ఆయనకి బ్యాక్ పెయిన్, ఇట్లా రకరకాల బాధలతో ఉన్నారు. ఇలా రకరకాల బాధలతో ఉన్నారు. ఉంటే నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనసా అనడు. ఓరు నాయనా, ఈ శరీరం నిలిచేది కాదు, నువ్వు దీనికోసం బాధపడుతున్నావు, మళ్ళీ దీనికి ట్రీట్మెంట్, నువ్వు లక్షల ఖర్చు, నీకు విలువైనటువంటి సమయం మొత్తం దీన్ని హాస్పిటల్లో తిప్పడానికే సరిపోతుంది. వీళ్ళ సంపాదన మొత్తం దేనికి సరిపోతుంది? సంపాదన సమయం. ఎన్నున్నాయి వీళ్ళ దగ్గర? సమయం ఉంది, సంపాదన ఉంది. అంటే వీళ్ళ సమయం మొత్తాన్ని 30 సంవత్సరాలు స్పెండ్ చేశారు. 30 సంవత్సరాల సమయాన్ని స్పెండ్ చేస్తే 30 లక్షలు సంపాదించండి ఒక ఆయన. ఇక ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ 30 సంవత్సరాల సమయం స్కాన్ ఏదైతే ఉందో ఈ సమయం మొత్తంలో సంపాదించింది మొత్తం ఈ 3-4 సంవత్సరాలు ఉంటారే హాస్పిటల్కి సరిపోతుంది. మళ్ళా ఇదంతా అయిన తర్వాత విఠల గారు ఏదో మంచి మాట చెప్పారు, గురువుగారి దగ్గర పోదామని గురువుగారి దగ్గర పోతే నిలువదు కాయము ఓ మనసా అంటున్నారు. నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనసా. ఓ స్వామి, దీన్ని హాస్పిటల్కి తిప్పుతున్నా నేను, ఇప్పుడు నువ్వు ఏడకొచ్చిన తర్వాత ఇది నిలవదు అంటున్నావు, మరి నిలవని దానికోసం ఇన్ని లక్షలు ఖర్చా? ఇది నిలవదని తెలుసు, మరి నిలవదని చెప్పి ట్రీట్మెంట్ చేయకుండా ఉంటామా? వాడిపోయే పువ్వుకి వైనాలు ఎందుకని ఉంటుంది అమ్మ పాట. అంటే రాలిపోయే పువ్వ రాగాలు ఎందుకు? రాలిపోయే పువ్వ నీకు సినిమా పాట అయినా కానీ ఎంత అర్థం ఉందమ్మా. ఇది రాలిపోయే పువ్వు, ఇది నశించిపోయేటువంటి శరీరం. మరి నశించిపోయేటువంటి శరీరం అని చెప్పి మనం దీనికి పౌడర్ కొట్టుకుంటున్నామా, కొబ్బరి నూనె రాయకుండా ఉంటున్నామా, మంచి డ్రెస్ వేయకుండా ఉంటున్నామా, మంచి చెప్పులు వేసుకోకుండా ఉంటున్నామా, మంచి నగలు వేసుకోకుండా ఉంటున్నామా, డ్రెస్ వేసుకోకుండా ఉంటున్నామా? ఏమి తక్కువ చేస్తున్నావు? రాలిపోయే పువ్వు అని చెప్పి అన్నం పెట్టకుండా ఉంటున్నామా? ఏదో ఒకట్లే అని చెప్పి వదిలేస్తున్నామా? మన గురువు గారంటే చెప్తారు, చద్ది అన్నమైతేనేమి సంకటన్నమైతేనేమి ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు కావలున్న వారికైనా
కానరాకాయున్నాడు. అమ్మ చద్దన్నం అయితే ఏంటి, సంకటన్నం అయితే ఇది, ఇందులో ప్రాణం నిలబడితే చాలు, ఈ శరీరంలో ప్రాణం నిలబడితే చాలు అని అనుకోవచ్చు కదా. మరి అనుకోవచ్చు అని చెప్పి ఏది పడితే తినడమా, రాలిపోయేది అని చెప్పి దీనికి రాగాలి ఎందుకంటే మరి ఏమి పెట్టకుండా ఉండమా, పర్వాలేదులే నాయన కీరా దోసకాయ మొక్కలు పెడితే సరిపోయిద్దిలే అని చెప్పి మరి ఇప్పుడు పుష్పగారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం గురువుగారు భక్తులే వచ్చింది, వీళ్ళకి రుచులతో సంబంధం లేదు, చద్దన్నమైన ఒకటే, ఏ అన్నమైనా వీళ్ళు తింటారని చెప్పి మనకి రాత్రి వండిన అన్నం ఏమైనా పెట్టారా, మనం ఏమైనా పట్టించుకుంటామా? అమ్మ తలా ఒక యాపిల్ మొక్కలు పెట్టినా కానీ సద్గురు అర్పణం అని స్వీకరించమా అమ్మ? మరి ఎన్ని రకాలు పెట్టారు, పూర్ణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి తింటే. అంటే లౌకిక విధానంలో చెప్పబడేటువంటి జ్ఞానం ఒక విధంగా ఉంది, ఒక ఆధ్యాత్మిక దృక్కోణంలో ఆలోచించినప్పుడు ఇంకో విధంగా కనిపిస్తూ ఉంది. ఇది నశించేదే అని చెప్తున్నాం. కొన్నాళ్లే కదా ఓ మనస నీ కొరకై నీ వానల కొరకై నిలువదు కాయము ఓ మనస అని చెప్తున్నాం. నీ కోసం కానీ నీ వాళ్ళ కోసం కానీ ఇది నిలవదు. ఇది నిలుస్తుందమ్మా, ఎవరి కోసం నిలుస్తుంది? ఇప్పుడు మనవడు అమెరికా పోయిండు, అమెరికా పోయి వచ్చిందాక ఇది ఉండమంటే ఉంటుందా? మన చేతిలో ఉందా ఇది? వానరు అక్కడ ప్రాణం పోకడా తెలియదన్నారు. మరి నిలువదు అని తెలుస్తుంది మనకి, ఇది నిలవదు అని తెలుస్తుంది. ఎంత ఎకానమీ మనం దీని మీద ఇన్వెస్ట్ చేసినా కానీ, ఎంత ధనాన్ని ఇన్వెస్ట్ చేసినా కానీ ఇది స్థిరంగా ఉంటుందా? వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా. అమ్మ ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ, ఎంత ఖర్చు పెడతామమ్మా మనం, అర్థమైందమ్మా? మన కోసం ఎంత ఖర్చు పెట్టాం కానీ వెనకడం. పక్కింటి వాళ్ళకి ఇమ్మంటే ఇస్తాం, 10 రూపాయలు ఇమ్మంటే చాలా ఆలోచిస్తాం, ఒక 100 అంటే ఇంకొంచెం ఆలోచిస్తాం, అదే ఒక 1000 అంటే ఇంకొంచెం ఆలోచిస్తాం, 10,000 అంటే, 1,00,000 అంటే, 10 లక్షలు అంటే, 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందనుకోమ్మ, పక్కింటి వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందంటే ఎంత ఆలోచిస్తాం? వామ్మో అంటాం. అసలు 1000 రూపాయలకే 96 చదువుతాం, ఎన్నో ఎంక్వైరీలు చేసిన తర్వాత 1000 రూపాయలు ఇస్తాం, అవునా కాదా? మరి 1000 రూపాయలు ఇవ్వడానికి ఇన్ని ఎంక్వైరీలు చేస్తే పరమాత్మకు నువ్వేమిచ్చామని ఎంత విలువైనటువంటి శరీరాన్ని ఇచ్చారు అమ్మ? హార్ట్ ఉంది, హార్ట్ విలువైందేనా కాదా అమ్మ? ఇప్పుడు హార్ట్ అనేటువంటిది అమీర్పేట సెంటర్లో ఫ్రీగా అయితే ఇయ్యట్లేకమ్మ ఎవరు? వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు ఫ్రీగా పంచిపెట్టినట్టు హార్ట్లు కానీ, లివర్లు కానీ, కిడ్నీలు కానీ ఏమన్నా ఫ్రీగా ఎవరికైనా కావాలంటే ఇస్తున్నారు. ఏ అంజమ్మ గారు కూకటి బెల్లం ఏమైనా ఇస్తున్నారా? లేదు, అంజమ్మ గారు అసలు ఒప్పుకోవట్లా, ఎవరు ఇట్లేదంటున్నారు. మరి ఇవి ఫ్రీగా ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చినాయా అమ్మ? ఇప్పుడు మన దగ్గర హార్ట్ ఉందా లేదా? ఏమో గురువుగారు లోపల ఉందో లేదో నాకేం తెలుసునని అంటామా అమ్మ? అనంగా ఉందని నమ్ముతుందా? ఇంతకుముందంటే వెనకటి రోజుల్లో అంటే ఆ అవేర్నెస్ ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అవి అవేర్నెస్ ఉంది కదా, లోపల ఇవన్నీ ఆర్గాన్స్ ఉన్నాయి అనేటువంటి నాలెడ్జ్ ఉంది కదా. మరి ఈ ఆర్గాన్స్ అన్నీ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళకేం పని? 1000 రూపాయలు ఇమ్మంటే మనం ఇవ్వట్లేదు, ఎవరో మనకు ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీ డొనేటెడ్, మనం ఎక్కడా పే చేయలా. హార్ట్ ఇచ్చారని చెప్పి 1,00,000 రూపాయలు కానీ, కిడ్నీ ఇచ్చారని చెప్పి 1,00,000 రూపాయలు కానీ ఎక్కడన్నా ఇచ్చామా? మనం ఎక్కడా ఇవ్వలా. మరి ఎవరిచ్చారు మనకి ఇవి, ఎందుకు ఇచ్చారు, వాళ్ళకేం పని? సపోజ్ ఇప్పుడు హరిదాసారి గారు ఇక్కడికి వచ్చారనుకోండి, ఏదైనా అవసరం అయితే చెట్టు అంటే 1000 రూపాయలు ఇస్తారు, అందరు ఇస్తారా? ఏమండి మీరు ఎందుకు ఇచ్చారంటే వీడు మా బామ్మర్ది గారు కాబట్టి నేను ఇచ్చా అంటారు.
వేరే ఇంకెవరన్నా ఇచ్చారనుకోండి, వీళ్ళు మా బంధువులు కాబట్టి మేము ఇచ్చినామంటారు. మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఏదో ఒక రిలేషన్ ఉంటేనే ఇస్తారు. ఏదో ఒక రిలేషన్ ఉంటేనే ఆ అమౌంట్ అనేటువంటిది ఇస్తారు. ఇప్పుడు మనకి ఇందులో ఇవన్నీ ఇచ్చారంటే ఇచ్చిన ఆయన ఎవరు, ఎందుకు ఇచ్చాడు? ఇచ్చిన ఆయన ఎవరు, ఎందుకు ఇచ్చారు? ఏ అమ్మాణి గారు ఇచ్చారా లేదా? ఇచ్చారు కమ్మా, ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఏమో మాకేం తెలుసు ఎందుకు ఇచ్చారో, మనకేం తెలుసమ్మా? ఇచ్చిండంటే ఇచ్చిండు. ఆయన ఇచ్చే విషయం మన ముందు తెచ్చా? అది అమ్మా, ఆయన ఇచ్చే విషయం ఏమైనా మనకి ముందు తెలిసిందా? తెలియదు. ఎట్లా ఉందంటే అమ్మా, ఒక ఆయన ఒక మంచి ఇల్లు కట్టాడట. మంచి ఇల్లు కట్టాడు. పూర్తి సౌకర్యాలతో ఉండేటువంటి ఇల్లు ఒకటి కట్టాడు. తర్వాత అది ఎవరు కట్టారో, ఎందుకు కడుతున్నారో ఏంటో తెలియలేదట. ఆ ఇల్లు ఎవరు కడుతున్నారో, ఎందుకు కడుతున్నారో ఏంటనేది తెలియలేదట. గృహప్రవేశం రోజున తెలిసిందంట అసలు కథ. గృహప్రవేశం రోజున అసలు కథ తెలిసింది. ఎందుకంటే ఆయన ఉండడానికేనంట ఆ ఇల్లు కట్టింది, ఆయన ఉండడానికంట. ఈ హార్ట్ ఇచ్చింది మన కోసం అనుకుంటున్నాం, కానీ లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉండడానికి తెచ్చుకున్నాడు ఇది. అర్థమైందమ్మా? ఇవన్నీ ఎవరు ఉండడానికి, ఇవన్నీ ఎవరి సౌకర్యం కోసం? కిడ్నీలు ఎవరికి కావాలా? మనం ఏమైనా అడిగినవా? మనకి ఏమైనా అవసరమమ్మా? మనం అడుగుతాం కదా. పాట పాడమమ్మా. ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకేస్తివి జన్మము, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకేస్తివి జన్మము, ఎందుకేచితివయ్య మాయామోకితంబైయున్న జన్మము, ఎందుకేచితివయ్య మాయామోకితంబైయున్న జన్మము, పొందు ఎందున లేకపోయే, ఎందు చూచిన దుఃఖమాయే, పొందు ఎందున లేకపోయే, ఎందు చూచిన దుఃఖమాయే, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకేస్తివి జన్మము. ఎందుకు ఇచ్చినట్టు ఆయన ఈ జన్మము? మనం అడిగామా? మీరేమైనా అప్లికేషన్ పెట్టారమ్మా? ఫిర్యాదు ఎన్నాడైనను చేసిరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు, ఫిర్యాదు ఎన్నాడైనను చేసిరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు, ధరణి కోర్టులో నిల్వబెట్టి న్యాయమడుగుదామంటే నిన్ను, ధరణి కోర్టులో నిల్వబెట్టి న్యాయమడుగుదామంటే నిన్ను, దొరికినట్టే దొరికి నీవు జరుకుంటివి గానరాకను, దొరికినట్టే దొరికి నీవు జరుకుంటివి గానరాకను, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకిస్తివి జన్మము. మనం అడుగుతున్నాం, అయ్యా నాకెందుకు ఇచ్చును? నేను నీకు అప్లికేషన్ పెట్టలా, నన్ను పలానా వాళ్ళు ఇంట్లో పుట్టివని, నాకు ఫాదర్ వాళ్ళు ఉండాలా, మదర్ వీళ్ళు ఉండాలా, బ్రదర్ వాళ్ళు ఉండాలా, సిస్టర్ వాళ్ళు ఉండాలని మనం ఏమైనా అప్లికేషన్ పెట్టినవా? లే, మనకు అసలు సంబంధమే లేదు. మనకు సంబంధం లేకుండానే మనకి జన్మ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడింది. ఇందులో ఎవరున్నారో మనకేం తెలుసు? ఇందులో ఎవరున్నారు మీకేం తెలుసా అమ్మా? నాకైతే తెలియట్లేదు ఎవరున్నారు. ఆయన కట్టుకున్నాడు ఇల్లు, ఇందులో ఉండే ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మరి ఈ శరీరంలో ఎవరుంటున్నారు? మీరుంటున్నారా, వేరే ఎవరైనా ఉంటున్నారా? ఎవరుంటున్నారో మీకు తెలియాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టారనుకోమ్మ, ఆ ఇల్లు ఎందుకోసం కట్టారంటే నా కోసమే అంటాడు. ఆయన ఉంటే ఆయన ఉంటాడు, ఆయన ఉండకపోతే వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారు, వేరే వాళ్ళకు రెంట్కి ఇస్తారు. ఇప్పుడు మీ శరీరం ఎవరి కోసం కట్టారు? ఇందులో ఎవరు ఉంటున్నారు? వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికా, మీరుండడానికేనా? వేరే వాళ్ళు కట్టించారా, మీరే కట్టించుకున్నారా? జనరల్గా అయితే ఈ లోకంలో అందరూ కూడా ఎవరిల్లు వాళ్ళే కట్టించుకుంటారు, ఎవరిల్లు వాళ్ళే కట్టించుకుంటున్నారు. మరి ఈ శరీరం అనేటువంటి ఇల్లు ఎవరు కట్టించారు? పరమాత్మ కట్టించాడు. మరి ఇందులో పరమాత్మ ఉంటాడా, మీరుంటారా? మరి ఇప్పుడు ఇందులో పరమాత్మ ఉన్నాడా, మీరున్నారా?
ఒక క్లారిటీ వచ్చింది. ఇందులో పరమాత్మ ఉన్నాడు. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. ఇది పరమాత్మ నివాసం, ఇది పరమాత్మ యొక్క నిలయం. అందుకే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన త్యజేత జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. అమ్మయ్య, ఇది దేవుడు ఉండే దేవాలయం. ఇవో క్లారిటీ వచ్చింది మనకి. ఏమనకే క్లారిటీ వచ్చిందా రాలేదా? ఎవరి ఇల్లు ఇది? దేవుడు ఉండే దేవాలయం. మన ఇల్లు అయితే మనకి ప్రాబ్లం, దేవుడి ఇల్లు అయితే మనకేం ప్రాబ్లం అమ్మ? దేవుడి ఇల్లు అయితే మనకేం ప్రాబ్లం? దేవుడు ఉన్నంతకాలం ఉండి ఆయన వెళ్ళాలనుకున్నానుకోమ్మా, దేవుడు ఉన్నంతకాలం ఉండి ఆయన వెళ్ళాలనుకున్నానుకో, ఆయన వెళ్తే నీకేమైనా అభ్యంతరమా అమ్మ? ఇప్పుడు ఇది దేవుడి ఇల్లు, దేవుడు కొంతకాలం ఉన్నాడు, తర్వాత ఆయన ఉండబుద్ధి కాలేదు వెళ్తున్నాడు, వెళ్తే నీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా ప్రాబ్లమా అమ్మ? ఆయన పోతే నీకేం ప్రాబ్లం లేదుగా, నీ ఇల్లు కాదుగా ఇది, నువ్వేం అప్లికేషన్ పెట్టలేదుగా, నువ్వేం కావాలని కోరుకోలేదుగా. ఏం కళావతి గారు అమ్మ, మంది కాదుగా ఇది, ఆయనది కదా. మరి ఆయన ఇంటి కోసం మీ పోరాటం ఏంటి, మీ ఆరాటం ఏంటి, మీ ఆలోచనలు ఎందుకు అంటే ఇక్కడే మనకి సస్పెన్స్ ఉంది. ఇక్కడే ఒక అందరికీ అర్థం కానటువంటి ఒక ముడిబడి ఉంది. ఆ యొక్క అర్థం కానటువంటి ఆ యొక్క అంశాన్ని మనం గుర్తెరగగలిగితే చాలు. ఇప్పుడు ఇందులో ఎవరున్నారని తెలుస్తుంది? పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది. మరి మీరున్నట్టు తెలియట్లేదా పరమాత్మతో పాటు? ఏ అంజమ్మ గారు, మీరున్నట్టు తెలుస్తుందా లేదా? అది మీరున్నట్టు కూడా తెలుస్తుంది. పరమాత్మ ఉన్నట్టు తెలుస్తుందా, మీరున్నట్టు తెలుస్తుందా? ఏమో గురువు గారు, పుట్టిన కాడి నుంచి నేనున్నట్టే తెలుస్తుంది, మరి ఆయన ఎక్కడున్నాడో నాకు ఎప్పుడూ కనపడలేదు అనే వాళ్ళు ఉంటారు ఆ లోకంలో. మీరంటే గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నారు కాబట్టి పరమాత్మ అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. మామూలు వాళ్ళకి తెలుస్తుందా ఇందులో పరమాత్మ ఉన్నాడని? మనకే తెలుసు ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయం మనకే తెలుసు. ఇందాక నాయనగారు తత్వం రాదు, జీవుడు దేవుడు మనలోన ఉన్న జీవుడు కావలున్న వారికైనా కానరాక ఉన్నాడు. దగ్గరే ఉన్నా కానీ కాని రావట్లేదంట. ఏ కాని రావట్లేదా రమణ? కాని రావట్లేదా ఇందులో ఉన్నాయన? ఫోటో తీసినప్పుడు కానీ, ఎక్స్రే తీసినప్పుడు కానీ, స్కానింగ్ తీసినప్పుడు కానీ, ఈసీజీలు చాలా ఉన్నాయిగా, ఇప్పుడు మిషనరీస్ చాలా వచ్చినాయిగా అమ్మ. ఎంఆర్ఐలు కానీ తీస్తే కనపట్టలేదా? ఏం కనపట్టలేదా? కనపడకపోతే ఎక్కడ దాక్కున్నాయన? అంటే మన కెమెరాలకు అందడా ఏంటి ఆయన అమ్మ? మన కెమెరాలకు అందడా ఏంటి ఆయన? మన కెమెరా ఆయన ఫోటో తీయలేదా ఆయనే? అబ్బా, అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నాడు, మన కెమెరాకి అందకుండా ఉన్నాడు ఆయన. ఇందులోనే ఇద్దరున్నారా ఒక్కడున్నారా అనే విషయం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలుసు కాబట్టి ఒక క్లారిటీ ఉంది. ఇందులో ఇద్దరున్నారా ఒక్కళ్ళున్నారా అనే క్లారిటీ మనకుంది. చాలామందికి ఇందులో దేవుడు అనే ఆయన ఒకడు ఉన్నాడనే విషయం కూడా తెలియదు. వామ్మో, ఇందులో దేవుడు ఎట్టుంటాడండి అని అంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ అనమాట, ఉంటే గింటే దేవుడు పెద్ద పెద్ద మహాత్ముల శరీరాల్లో ఉండాలి, మన శరీరాల్లో ఎట్టుంటాడండి? ఇప్పుడు దేవుడు అనే ఆయన ఉంటే, పద్మకే గారు, దేవుడు అనే ఆయన ఉంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద స్వామి, దయానంద సరస్వతి ఇలాంటి మహాత్ములు ఉన్నారుగా, అవతార పురుషులు, వాళ్ళ శరీరాల్లో ఉంటే ఉండాలి దేవుడు. ఉంటే మన శరీరాల్లో ఉన్నాడంటే మనం ఒప్పుకుంటావా ఏంటి? ఏ అమ్మ, మనం ఒప్పుకుంటామా? మనం ఏమన్నా మహాత్ములు మన శరీరాల్లో ఉండటానికి? మరి శాస్త్రాల్లో అయితే ఉన్నాడనే చెప్తున్నారు, శాస్త్రాల్లోనైతే ఉన్నాడనే చెబుతున్నారు, భగవద్గీతలో కూడా ఉన్నాడనే చెబుతున్నారు. మరి అనుభవంలో అందుతుందా ఉండడా లేదో మనకైతే అర్థం కావట్లా. మరి ఆ పుస్తకాలు చదివిన గురువుగారు ఉండడని చెప్తుంటే ఉండడని అనకపోతే బాగోదని చెప్పి అంటమే కానీ నిజంగా మనకి కనబడుతున్నాడు లోపల. గురువుగారులు ఏమన్నా అంటారని ఉండలే అని తలగా చూపుతారు. ఉన్నాడు అంటే ఉన్నాడు గురువుగారు అన్ను. దేవుడు ఉంటే మనం దేవుళ్ళ కావద్దు. ఇప్పుడు మనలో దేవుడు ఉంటే, ఇప్పుడు తిరుపతి వెళ్ళినామనుకో అమ్మ, వెంకటేశ్వర స్వామికి అందరూ మొక్కుతున్నారు దేవుడని. మరి నీలో దేవుడు ఉంటే నువ్వు కూడా దేవుడు అయితే మరి నీకు కూడా మొక్కాలిగా. మీ ఇంటి పక్కన వాళ్ళే దండం పెట్టరు నీకు, మీ ఇంట్లో వాళ్ళే బజారుకి పోయేప్పుడు నమస్తే కూడా అనరు. మరి నువ్వు దేవుడు అయినట్టు ఎట్లా నిర్ధారణ? ఏమో మరి బొక్కుల్లో రాశారు, మరి బొక్కులో అయితే దేవుడు ఉన్నాడని రాశారు. గురువుగారు కూడా అదే చెబుతున్నాడు. మరి ఉపదేశం అంటే అదే కదా. మరి ఏమైనా అర్థమవుతుందా మనకి? ఎంతవరకు అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఇందులో ఇది దేవాలయమని, ఇందులో దేవుడు ఉన్నాడని,
ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులవుతారు. అది తెలుసుకోవటం కోసమే మనం ఈ లోకంలో జన్మకు వచ్చాం. ఎంతమంది తెలుసుకుంటారు, ఎంతమంది అనుభూతి చెందుతారు అనేటువంటిది వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఇది పరమాత్మ యొక్క నివాసం. తాను ఉండటానికి తానే నిర్మించుకున్నటువంటి దేవాలయం ఇది. మనం ఎప్పుడు చదువుతాం, ఏ ఊరయ్య మీ దేవురు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఏ ఊరయ్య మీ దేవురు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఏ ఊరయ్యా? అయ్యా మీ దేవురు అంటే ఏమంటారు? పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. అమ్మ దీన్ని కట్టించింది ఎవరు? పరబ్రహ్మముచే నిర్మితమైనటువంటి ఊరిది. పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. మనం నిర్మించింది కాదట ఇది. ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మనం నిర్మించింది. తిరుపతిలో ఉన్న దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మానవులు నిర్మించిందే. శ్రీశైలంలో ఉన్న దేవాలయం మానవులు నిర్మించిందే. సింహాచలంలో ఉన్న దేవాలయం మానవులు నిర్మించిందే. శ్రీకాళహస్తిలో ఉన్న దేవాలయం మానవులు నిర్మించిందే. అవునా కాదా? ఏం గురువుగారు మీకు తెలియదు అనుకుంటా, అవి డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఊడిపడ్డాయి. తిరుపతిలో ఉన్న దేవాలయం కానీ, కాళహస్తిలో దేవాలయం కానీ, భద్రాచలంలో దేవాలయం కానీ అవి డైరెక్ట్గా ఊడిపడ్డాయి అని ఎవరైనా చెప్తే మనం నమ్ముతామమ్మా? మనం నమ్మం. ఎందుకంటే అవి మానవ నిర్మితమైనటువంటి దేవాలయాలు. మరి ఈ శరీరం అనేటువంటి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఇది మనుషులు నిర్మించిన దేవాలయం కాదు. ఇది సాక్షాత్తు పరమాత్మ చేత నిర్మించబడినటువంటి దేవాలయం. పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఇది పరమాత్మ చేత, పరబ్రహ్మము చేత నిర్మితమైనటువంటిది. మరి పరమాత్మ చేత నిర్మితమైనటువంటి దేవాలయాన్ని ఎంత జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు అమ్మ, ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారనుకో, ప్రసాదం తీసుకొని వచ్చారనుకో అమ్మ, ఎంత కేర్గా, ఎంత ఒబిడియన్స్ తోటి మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఏ రమణ, ఇప్పుడు తిరుపతి ప్రసాదం అని తీసుకొస్తే ఇస్తే కళ్ళకు అద్దుకొని తింటామా లేదా? ఎందుకని? అదొక రెస్పెక్ట్, అది గౌరవం అన్నమాట. ప్రసాదానికి మనం ఇచ్చేటువంటి గౌరవం, దైవానికి మనం ఇచ్చేటువంటి గౌరవం, అది అర్థమైందమ్మా? మరి ప్రసాదానికి అంత గౌరవం ఇచ్చినప్పుడు, అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మరి భగవంతుడు ఇచ్చినటువంటి శరీరానికి ఇంకెంత రెస్పెక్ట్ ఇవ్వాలా? దీనికి ఎంత గౌరవం ఇవ్వాలా? ఎంత పూజనీయంగా మనం భావించగలగాల అమ్మ? దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలా వద్దా? మరి ఎంతమంది దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుతున్నారు? ఎవరిది వాళ్ళే చెక్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే పరిశీలించుకోవాలా, ఎవరిది వాళ్ళే ప్యూరిఫై చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఎవరైతే అంతఃకరణ పవిత్రత కలిగి ఉంటారో, బాహ్యశుద్ధి, అంతఃకరణ శుద్ధి, 2 రకాల శుద్ధి కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? ఈ 2 రకాలుగా పవిత్రత లేకపోతే ఆ ప్రయోజనం అనేటువంటిది సిద్ధించదు అని చెప్పారు. వేమని ఒక చెప్పు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. అంటే అంతఃకరణ శుద్ధి లేకుండా, ఆత్మశుద్ధి లేని ఆచారము, మనం చేసేటువంటి పూజల వల్ల ప్రయోజనం ఉండదు అన్నారు. అంటే పవిత్రత లేకుండా చేయబడేటువంటి పూజల వల్ల ఉపయోగం ఉండదన్నారు. బాండశుద్ధి లేని పాకమేలా అంటే మలినంతో కూడి ఉన్నటువంటి పాత్రలో వండబడినటువంటి వంటకం ఏదైతే ఉన్నదో, పాకం ఏదైతే ఉన్నదో, అది అంత రుచిని ఇవ్వదు, అంత ప్రయోజనాన్ని కలిగించదు అని చెప్పారు. చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, చిత్తము శుద్ధి కాకుండా, మనసు నిర్మలంగా లేకుండా ఉన్నప్పుడు చేయబడేటువంటి పూజలు కానీ, చేయబడేటువంటి స్మరణ కానీ, చేయబడేటువంటి జపం కానీ, చేయబడేటువంటి ధ్యానం కానీ అంత ప్రయోజనాన్ని కలిగించవు అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే పవిత్ర మనస్సుతో స్మరణ చేస్తారో వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ యొక్క బుద్ధి నిర్మలమవుతుంది. ఎవరికైతే బుద్ధి నిర్మలమవుతుందో వాళ్ళు మాత్రమే ఆ యొక్క దైవాన్ని అనుభూతి చెందగలుగుతారు, తన లోపల ఉన్నటువంటి సత్యాన్ని అనుభూతమనర్చుకోగలుగుతారు. వాళ్లకు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఇందాక రాములు గారు, గురువు గారు అక్కడ ఒక ప్రశ్న వేశారు. ఆనంద స్వరూపమే కదా బ్రహ్మము ఆనందో బ్రహ్మ అన్నారు కదా, మళ్ళీ లేకపోతే మనం ఆనందమయ శరీరం అంటాం కదా,
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, హిరణమయ అంటాం కదా. మరి ఆనందమయ అన్నప్పుడు మరి ఆనందం ఉంటే మళ్ళీ ఇంకా ఈ ప్రయత్నాలు ఎందుకు? నిజమైనటువంటి ఆనందం ఎంతమందికి కలిగింది అమ్మ? ఇప్పుడు మనం బ్రహ్మం ఇందులో ఉన్నప్పుడు మనం నిజంగా ఆనంద స్వరూపులమైతే మనిషి ఎంత ఆనందంగా ఉండాలి కదా. ఇప్పుడు మనందరం అంత ఆనందంగా ఉండగలుగుతున్నారా? మనమంటే ఈ యొక్క గురువుగారి మార్గంలో చేరాం కాబట్టి ఇంత ఆనందంగా ఉండగలుగుతాం. మిగతా వాళ్ళు ఇంత ఆనందంగా ఉండగలుగుతారా? ప్రతి చిన్న విషయాన్ని కూడా టెంప్ట్ అవుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ ఉంటారు. అర్థమైందమ్మా? అందుకే గురువు యొక్క అవసరం ఉంది. గురువు యొక్క అవసరం ఎందుకంటే తన లోపల ఉన్నటువంటి తత్వాన్ని దర్శింపచేసేందుకు గురువు యొక్క అవసరం ఉంది. భగవద్గీతలో పరమాత్మ 3 అంశాలు చెప్తారు. భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతపః అని చెప్పారు. అంటే నాయన, ఎవరికైతే అనన్యమైనటువంటి భక్తి ఉంటుందో, అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళు జ్ఞాతుం దైవాన్ని గురించి తెలుసుకోగలుగుతారు. తెలుసుకోవటమే కాదు, ద్రష్టుం వాళ్ళు దర్శించగలుగుతారు. దర్శించటమే కాదు, ప్రవేశించ వాళ్ళు ప్రవేశించగలుగుతారు. ఆ స్థితిని పొందుతారు. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉండగలుగుతారు. తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్యానికి అనుగుణంగా వాళ్ళు జీవించగలుగుతారు. బ్రహ్మము కంటే తాను భిన్నము కాదు అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉండగలుగుతారు. అలాంటి బ్రాహ్మీ స్థితిని పొందేందుకే ఈ జన్మ ఇవ్వబడింది. మరి ఎంతమంది అలాంటి బ్రాహ్మీ స్థితిని పొందుతారు? ఎవరైతే ఆ బ్రాహ్మీ స్థితిని పొందుతారో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాళ్ళు ఇంకా లౌకికమైనటువంటి విషయాల కోసం ప్రయత్నం చేయరట. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఆనందంతోనే ఉంటారు కాబట్టి ప్రతి పదార్థంలో కూడా బ్రహ్మమే దర్శనమిస్తుంది. ప్రతి పదార్థంలో కూడా వాళ్ళు బ్రహ్మమునే చూడగలుగుతారు. బ్రాహ్మీ భావంతో జీవిస్తారు కాబట్టి వాళ్లకు ఎక్కడా దుఃఖం అనేటువంటిది ఉండదు. లోపల ఆనందం ఏముంటుంది, బయట కూడా ఆనందం ఏముంటుంది. అలా ఆనందంగా లేకపోతే వాళ్ళు ఇంకా ఆ స్థితిని పొందలేదు అని అర్థం. మనం ఆనందాన్ని పొందుతున్నాము అంటే మనకు గురువుగారు అంతటి జ్ఞానాన్ని ఇచ్చారు. అలాంటి స్థితిని మనం పొందాం కాబట్టి అట్టి ఆనందంతో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టు హరిదాస్ గారు చెప్పారు కదా, విఠల్ గారు అందరికీ ఆనందాన్ని పంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ ఆనందాన్ని పంచాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే ఆ స్థితి. గురువు ద్వారా వారు ఆనందాన్ని పొందారు కాబట్టి ఆ పొందిన ఆనందాన్ని నలుగురికి పంచాలనే ప్రయత్నం, ఆ తపన వారికి ఉంది. అర్థమైందా? మరి మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే వారు అలాంటి ఆనందాన్ని పొందారు కాబట్టి మనం కూడా అలాంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాం కాబట్టి మనందరిది ఒకే మార్గం కాబట్టి ఒకే స్థితిలో ఉన్నాం కాబట్టి వారు పొందిన ఆనందాన్ని మన పొందిన ఆనందం ఒకటే అని చెప్పి గుర్తు చేసుకోవడానికి వచ్చినాం మనం అందరం. ఇక్కడ మనకి పని లేక వచ్చినామా? మనం ఆ ఆనందాన్ని మనం గుర్తు చేసుకోవడానికి వచ్చాం. కాబట్టి మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆనందంతో ఉంటాం, ఇక్కడికి రాకపోయినా కానీ ఆనందంతో ఉంటాం. అయితే ఆనందం అనేటువంటిది ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆనందాతీతం కూడా ఒకటి ఉంది. ఆనందాతీతం అనేటువంటిది అసలైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకొని జన్మరహిత స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేశాము. సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం చేత మనకు ఆ స్థితి చేకూరినందుకు మనం సంతోషిస్తూ ఉన్నాం. ఓకే, మనందరం కూడా అదే స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.